ధోనీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఒప్పుకున్నాడు. గత వారం తన ఆల్ టైమ్ ఆల్ ఫార్మాట్ ఫేవరెట్ టీమిండియాను దినేష్ కార్తిక్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్లను తన జాబితాలో సభ్యులుగా ఎంచుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్ ధోనీకి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోనీ అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ధోనీ విషయంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని దినేష్ కార్తిక్ ఒప్పుకున్నాడు. పొరపాటున ధోనీ పేరును లిస్టులో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్ కీపర్ను అయి ఉండే ధోనీ పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్ ద్రావిడ్ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్ కీపర్ అనుకున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ విషయానికి సంబంధించి ధోనీ అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చినందుకు ధోనీని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలియదని దినేష్ కార్తిక్ వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు. తన జట్టులో ధోనీ తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోనీ 7వ స్థానంలో వికెట్ కీపర్గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోనీ ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని దినేష్ కార్తిక్ స్పష్టం చేశాడు. కాగా ధోనీ నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన విషయం తెలిసిందే.